టీనేజర్స్ కావచ్చు ఎవరైనా కూడా మీరన్నట్టు వర్క్ ప్రెషర్స్ అవన్నీ బాగా అవును. ఉంటున్నాయి కాబట్టి ఈ వర్క్ ప్రెషర్స్ ఎప్పుడైతే ఉన్నాయో మనకు అలాంటప్పుడు మనకి హార్మోన్ చేంజెస్ చాలా వచ్చేస్తాయి అన్నమాట. విమెన్‌లో అయితే పీసీఓఎస్ అవునవును. ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి దానివల్ల కూడా వెయిట్ తగ్గడం కష్టమవుతుంది. సో, ఓకే. అలాంటిది ఏమీ లేదు, మిగిలినదంతా నార్మల్ ఉంది అన్నప్పుడు మనం ఫుడ్ ఇంటేక్‌లో చెక్ చేసుకున్నట్లయితే డెఫినిట్‌గా పనిచేస్తుంది. కానీ ఫుడ్డు, ఎక్సర్సైజ్ వీటన్నింటికన్నా గూడా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటుందనమాట. అదేంటంటే మీ నిద్ర. హ్మ్. మీరు గనక నేను టైమ్‌లీ తింటున్నాను, టైమ్‌లీ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, చాలా మంచి ఫుడ్ అంటే కాస్ట్‌లీయెస్ట్ ఫుడ్స్ నేను తింటున్నాను. బట్ స్టిల్ ఐ యామ్ సఫరింగ్ అంటే డెఫినైట్‌లీ యూ హావ్ సమ్ ప్రాబ్లమ్ విత్ స్లీపింగ్. ఓకే. మీరెప్పుడైతే 5-7 గంటల పాటు సౌండ్ స్లీప్ అనేది మనకి లేదో డెఫినిట్‌గా అది బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకే. 5-7 అవర్సా? 5-7 అవర్స్. అండ్ యోగా చేసేవాళ్ళు పర్టిక్యులర్‌గా ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి అని ఏమైనా ఉంటుందా? జనరల్‌గా యోగా అంటే సాత్విక ఆహారం అని చెప్పేసి అంటారండి. వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ సజెస్టబుల్ అంటారు. ఇట్ డిపెండ్స్. కొంతమంది ప్రోటీన్ మనకి నాన్ వెజ్ ప్రోటీనే చాలా బాగా ఎఫెక్టివ్‌గా ఉంటుంది మజిల్ బిల్డింగ్‌కి అంటారు. అలా అని కూడా ఏం లేదు. దేర్ ఆర్ సమ్ థియరీస్ వెజిటేరియన్ ప్రోటీన్ కూడా అంత ఈక్వల్‌గా పనిచేస్తుంది అని. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సనల్ ఒపీనియన్స్. కానీ యోగా చేస్తున్నప్పుడు మనకేంటంటే మన ఆటోమేటిక్‌గా బ్రెయిన్ అనేది అంటే యోగా అంటే మీరు ఇందాక అన్నారు ఓన్లీ ఆసనాలు. ఆసనాలు కాకుండా మీరెప్పుడైతే ప్రాణాయామము ఇవన్నీ చేస్తూ ఉంటారో, మన బ్రెయిన్ ఆటోమేటిక్‌గా ట్యూన్ అవుతుందనమాట.